హాయ్ హలో అండి. ఎగ్ కర్రీ ఎప్పుడు ఒకేలా కాకుండా ఎగ్ మసాలా కర్రీ చేయాలని ప్రిపేర్ అయ్యాను. దానికి కావాల్సిన 4 ఎగ్స్ ఉడకట్టి పక్కన పెట్టుకొని, టమాటో, ఆనియన్, మిర్చి, కరివేపాకు, కొత్తిమీర డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇంకా కొంచెం ఆయిల్ వేసి ధనియాల పొడి, పసుపు, కారం వేసి పొడవులో కట్ చేసుకొని ఎగ్స్ డీప్ ఫ్రైకి చేయాలి. ఇంకా గ్యాప్లో మనం మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకా అప్పట్లోపే ఇవి ఎగ్స్ కూడా డీప్ ఫ్రై అయిపోయాయి. అవి కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. కొన్ని ఆనియన్స్ పోపు వేసుకుంటే అందులో జీలకర్ర, కరివేపాకు, ఆవాలు వేసేసుకోవాలి. ఇంకా చిటికెడు పసుపు కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ ఆగి అయితే డీప్ ఫ్రై అయిపోతాయి. అప్పుడు ఇంకా రుచికి తగిన కారం, ఉప్పు వేసేసుకొని కొద్దిసేపు ఆగి ఇంకా నెక్స్ట్ మనం ముందుగా మిక్సీ పట్టేసుకున్న గ్రేవీని అందులో వేసేసుకొని ఒక 5 to 10 మినిట్స్ ఆగితే ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చి ఎగ్ కర్రీకి రెడీ అవుతుంది. మనం డీప్ ఫ్రై చేసుకున్న ఎగ్స్ని కూడా అందులో వేసేసుకుంటే సరిపోతుంది. ఎగ్ మసాలా కర్రీ రెడీ అవుతుంది. కొంచెం లాస్ట్లో ధనియాల పొడి ఇంకా కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేయడమే. ఇంకా సింపుల్గా త్వరగా అయిపోయింది ఎగ్ మసాలా కర్రీ. మా చిన్న పాపకైతే అన్నం పెట్టేసి ఎగ్ కర్రీ వేసాను. తను తిన్నది, చాలా బాగుందంట. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి.